మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు రామదాస్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఈ మే మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? గ్రహ గోచరం ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో వీరికి? కర్కాటక రాశి వారి గోచారం ఇప్పుడు కూడా చాలా సున్నితంగా ఉంటుంది. ఎందుకలా చెప్పాలంటే వీళ్ళకి రాశ్యాధిపతి చంద్రుడు 2-3 రోజులకు ఒకసారి రాశి మారుతుంటాడు కాబట్టి వీళ్ళ గోచారం కూడా చాలా సెన్సిటివ్గా ఉంటుంది, సున్నితంగా ఉంటుంది వీళ్ళకి. మిగతా వాళ్ళకి లేదా అంటే మిగతా వాళ్ళ కంటే వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే రాశ్యాధిపతి చంద్రుడు కదా వీళ్ళకి. మిగతా వాళ్ళకి రాశ్యాధిపతి చంద్రుడు కాదు, కర్కాటక రాశి వాళ్ళకి మాత్రమే. అయితే వీళ్ళకి ఓవరాల్గా చూస్తే ఏమవుతుందంటే బృహస్పతి 12వ స్థానంలో ఉన్నాడు వీళ్ళకి. అందుకంటే ఏమవుతుందంటే బృహస్పతి వీళ్ళకి ఏమవుతుందంటే 6వ స్థానాధిపతి, పైగా 9వ స్థానాధిపతి వీళ్ళకి. అంటే వీళ్ళకి ఏంటంటే కొంచెం ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలి వీళ్ళు. దానివల్ల ఏంటంటే కొంచెం ఎక్కువ ఔషధ సేవనం, అంటే ఎక్కువ మందులు వాడాల్సి రావచ్చు. కొంచెం అంటే వీళ్ళకి ఉండే సున్నితత్వం వల్ల, సెన్సిటివ్ మైండ్ వల్ల అలా చేయాల్సి రావచ్చు. అందుకని మిగతావి బాగానే ఉన్నాయి. అంటే మిగతా వీళ్ళు మామూలుగా తండ్రి తల్లి నుంచి ఎక్కువ సపోర్ట్ వస్తుంది వీళ్ళ గ్రహస్థితి వల్ల ఈ ఏప్రిల్ మే నెలలో. ఎందుకంటే సూర్యుడు స్ట్రాంగ్గా ఉన్నాడు, సూర్యుడు మంచి ఉచ్చులో ఉంటాడు. చంద్రుడు ఆయన ఉచ్చకు కూడా వస్తాడు ఒకసారి, ఈ మార్గ మధ్యలో వస్తాడు. కాబట్టి ఏమవుతుందంటే తల్లిదండ్రుల సపోర్ట్ బాగా ఉంటుంది వీళ్ళ ప్యాంపరింగ్ కూడా బాగా ఉంటుంది. అంటే చిన్నపిల్లల గురించి చెప్తాను, పెద్దవాళ్ళ గురించి కాదు. పెద్దవాళ్ళ పెద్ద తల్లిదండ్రులు కూడా వాళ్ళ ప్రేమాభిమానాలు ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. ఈ మంత్స్లో, ఏప్రిల్ మే మంత్స్లో బాగుంటాయి అన్నమాట. ముఖ్యంగా విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? ముఖ్యంగా హయ్యర్ స్టడీస్ కోసం అవుట్ ఆఫ్ స్టేషన్కి వెళ్తూ ఉంటారు కదా, వీసాస్ అని, అవన్నీ ఓకే అవుతాయా, వెళ్ళొచ్చు అంటారా? లేకపోతే హయ్యర్ స్టడీస్ కూడా ఇక్కడే కంప్లీట్ చేయమంటారా? ఓకే అవుతాయి. ఎందుకంటే వీళ్ళకి హయ్యర్ స్టడీస్ సంబంధించి బృహస్పతి ద్వాదశంలో ఉన్నాడు కాబట్టి వీళ్ళకి వెళ్ళాల్సి వస్తుంది. దూర ప్రయాణాలకు వెళ్తారు దానికి సంబంధించి. దానికే కాకుండా దూర ప్రయాణాలు మామూలుగా ఆటోమేటిక్గా ఉంటాయి వీళ్ళకి. ఎందుకంటే 9వ రాశాధిపతి బృహస్పతి 12లో ఉన్నాడు. అంటే లాంగ్ డిస్టెన్సెస్ ఆటోమేటిక్గా జరుగుతాయి వీళ్ళకి. వీళ్ళు ఫ్యామిలీతో బయటకు వెళ్ళడము, లేదా అంటే ఒక పని గురించి బయటకు వెళ్ళడము, లేదంటే చదువు కోసం, లేదా ఉద్యోగం, అంటే మామూలుగా ఉద్యోగం చేసుకునే వాళ్ళు వేరే స్టేట్కి కానీ వేరే కంట్రీకి కానీ వెళ్ళి అక్కడ పనులు పూర్తి చేసుకుని రావడం, ఇట్లాంటివి అయితే ఉంటాయి. వివాహ యోగం ఉందంటారా? వివాహం ఉందమ్మా. 9లో ఉన్నాడు కాబట్టి వివాహం ప్రయత్నం చేస్తూ ఉంటుంది డెఫినెట్గా. కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? కుటుంబ వాతావరణం దగ్గరికి వస్తే ఏంటంటే వీళ్ళది కుటుంబ వాతావరణం సంబంధించి రాశి అయితే సింహరాశి. సింహరాశిలో కొంచెం గ్రహణం కూడా వచ్చింది మధ్య మనకి వచ్చింది కాబట్టి పైగా ఆ స్థానంలో కేతు కూడా ఉన్నాడు. అంటే ఏమవుతుందంటే ఇప్పుడు వీళ్ళ కుటుంబ వాతావరణంలో కొంచెం కుటుంబ సభ్యుల మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు అన్నదమ్ములు అక్క చెల్లెల మధ్య కావచ్చు, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ మధ్య కావచ్చు, లేదు అంటే బయట వాళ్ళు ఎవరైనా వచ్చి వాళ్ళ వల్ల ఇలాంటి గొడవలు రావడం కానీ ఇట్లాంటివి జరుగుతుంటాయి. కాబట్టి కొంచెం కుటుంబ వాతావరణం కొంచెం అశాంతిగానే ఉంటుందని చెప్పచ్చు. కాదు గురుగారు, ఈ గ్రహణం ఎఫెక్ట్ సింహరాశి మీద పడితే అది కర్కాటక రాశి వారికి ఎలా ఎఫెక్ట్ అవుతుంది? కర్కాటక రాశి నుంచి సింహరాశి 2వ స్థానం కదా. 2వ స్థానం అంటే కుటుంబ స్థానం. అది కుటుంబ స్థానంలో కేతు ఉండడం, పైగా గ్రహణం ఉండడం అక్కడ. సో కాబట్టి ఏంటంటే కుటుంబ వాతావరణంలో మార్పు అందువల్ల వస్తుంది. మరి ఈ వైశాఖ మాసంలో అమావాస్య ముందు బాగుంటుందంటారా, అమావాస్య తర్వాత వీళ్ళకి కలిసి వస్తుందంటారా? అమావాస్య తర్వాత కొంచెం గ్రహస్థితి బాగుంటుంది వీళ్ళకి. ఇంకా గట్టిగా చెప్పాలంటే జూన్ తర్వాత వీళ్ళకి బాగుంటుంది. ఎందుకంటే రాశి మీదకి బృహస్పతి వస్తాడు, బాగుంటుంది. అంతకుముందు కూడా అమావాస్య తర్వాత బాగుంటుంది. ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వరకు ఎలా ఉంటుంది? ఉద్యోగం మారాలి, వేరే దగ్గరికి వెళ్ళాలి, ట్రాన్స్ఫర్స్ అలా ఉంటాయి కదా, వెళ్ళొచ్చు అంటారా? బాగుంటుంది. ఎందుకంటే 2వ స్థానం ధనస్థానానికి సంబంధించి సూర్యుడు ఉచ్చిపట్టి ఉన్నాడు కదా, ఇప్పుడు మేషరాశిలో ఉన్నాడు కాబట్టి ఆయన మంచి మేలు చేస్తాడు వాళ్ళకి, అది బాగానే ఉంటుంది. అయితే వీళ్ళు చాలా మందిలో ఎంతవరకు మన గ్రహణానికి సంబంధించిన పరిహారాలు చేశారో తెలియదు. చేసుకునే వాళ్ళకి బాగానే ఉంటుంది, చేసుకోని వాళ్ళకి కొంచెం ఒడిదుడుకులు ఉంటాయి. అది వాటిని కూడా మనం ఈ సాధన ద్వారా అధిగమించవచ్చు. మరి పెట్టుబడులు పెట్టడం కానీ, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దామని ఆలోచన ఉన్నవారు చేయొచ్చు అంటారేమో? కొంతకాలం ఆగాలి, ఒక 1 నెల 2 నెలలు ఆగాలి. ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటారు? ఆర్థిక పరంగా కొంచెం ఒడిదుడుకులు ఉంటాయి వీళ్ళకి, ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ డిసిషన్స్ కరెక్ట్గా తీసుకోలేదు ఇప్పుడు. ఎందుకంటే ఆ కన్ఫ్యూజన్ ఉంటుంది, ఆర్థికపరమైన కన్ఫ్యూజన్ ఉంటుంది వీళ్ళకి. వీళ్ళు తీసుకుందాం అనుకున్నా కూడా కుటుంబ సభ్యులు పడలేరు. కుటుంబంలో ఉన్న వ్యక్తులు కానీ, లేకపోతే వీళ్ళ స్నేహితులు కానీ,
లేరు వీళ్ళు తండ్రి స్థానంలో ఉన్నవాళ్ళు కానీ వీళ్ళు పన్నీరు అనమాట. పైగా ఏంటంటే ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. అష్టమ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి ఆయన ఎఫెక్ట్ కూడా ఉంటుంది కాబట్టి కొంచెం ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. సహజంగా ఎలా ఉంటారంటారు ఈ కర్కాటక రాశి వాళ్ళు? కర్కాటక రాశి వాళ్ళు చాలా సున్నితంగా ఉంటారమ్మా. వాళ్ళు బయటకు కనిపించరు కానీ మనం చిన్న మాట అన్నా కూడా భరించలేరు. వాళ్ళు చాలా సున్నితంగా ఉంటారు. ఎందుకంటే చంద్రుడు కదా, చంద్రుడు మనఃకారకుడు కాబట్టి వాళ్ళు ఎంత సున్నితంగా ఉంటారో అంత మూడ్ చేంజెస్ కూడా అంత ఫాస్ట్గా ఉంటాయి. వాళ్ళకి మూడ్ చేంజెస్ చాలా ఫాస్ట్గా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ మూడ్ చేంజెస్ చంద్రుడితో లింక్ అయి ఉంటాయి. మామూలుగా చంద్రుడు మారుతూ ఉంటాడు కదా, 2.5 రోజులకు ఒకసారి మారుతూ ఉంటాడు. మారిన ప్రతిసారి కూడా వాళ్ళకి ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ పౌర్ణమి, అమావాస్య ఆ టైము ఆ ఎఫెక్ట్ వీళ్ళ మీద చాలా ఎక్కువ ఉంటుంది. ఈ కర్కాటక రాశి వాళ్ళ మీద పౌర్ణమి అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎందుకు? ఎక్కువ తేజస్తిగా ఉంటారు చంద్రుడు ఉంటారు కాబట్టి అప్పుడు కొంచెం స్ట్రాంగ్గా ఉంటారు వీళ్ళు. అమావాస్య ఇచ్చినప్పుడు చంద్రబలం తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం వీక్గా ఉంటారు. అట్లా మరి ఈ మాసం అంతా వీళ్ళకి ఎలా ఉంటుంది అంటారు ఓవరాల్గా అందరికీ? ఓవరాల్గా నాకు చెప్పాలంటే ఒక 60-70% బాగానే ఉంది వీళ్ళకి. మరి మొత్తం అందరికీ బాగుండాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? ఏ దైవాన్ని పూజించవలసి వస్తుందంటారు? ముఖ్యంగా వీళ్ళు చేసుకోవాల్సింది ఏంటంటే కుటుంబంలో శాంతి కావాలంటే గణపతి ఆరాధన చేయాలి. వీళ్ళు ఆ ఆరాధన చేస్తే కుటుంబంలో కొంతవరకు శాంతి వస్తుంది. తర్వాత ఆరోగ్యం గురించి అయితే దుర్గామాత ఆరాధన చేయాలి, రాహు కంట్రోల్ చేయడానికి కోసం. ఖర్చులు అవి కంట్రోల్ చేయడానికి దక్షిణామూర్తి స్తోత్రం కానీ. ముఖ్యంగా గురుగారు ఈ మాసంలో కర్కాటక రాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? ఏ దైవారాధన కలిసి వస్తుందంటారు వీరికి? కర్కాటక రాశి వారు ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ కుటుంబ పరంగా కొంచెం శాంతి కావాలంటే గణపతి ఆరాధన చేసుకోవాలమ్మా. పెద్దవాళ్ళు అయితే గణపతి ఆరాధన, గణపతి సంబంధించిన శ్లోకాలు చదువుకోవడం కానీ ఆయన అష్టోత్తరం కానీ చదువుకోవడం కానీ చేయాలి. ఎందుకంటే కేతుకు అధిష్టాన దేవత గణపతి కుటుంబ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆయన కేతుకు సంబంధించిన శ్లోకం చదువుకున్నా, గణపతి సంబంధించిన శ్లోకాలు చదువుకున్నా కొంచెం వరకు కంట్రోల్ అవుతుంది. తర్వాత వాళ్ళు దుర్గామాత సంబంధించిన అష్టోత్తరాలు కానీ ఆలయ దర్శనం కానీ చేస్తే మంచిది. గురుగారు మొత్తం మీద ఈ మాసంలో కర్కాటక రాశి వారు దేని పట్ల జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది అంటారు? ముఖ్యంగా వాళ్ళ మనశ్శాంతిని కాపాడుకోవాలి వాళ్ళు. అది చెడిపోయే అవకాశం కొంచెం ఎక్కువ ఉంది వాళ్ళకి. దాన్ని కాపాడుకోవాలంటే కొంచెం మెడిటేషన్ చేయడము, తర్వాత కొంచెం ప్రశాంతమైన ప్లేసెస్కి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రుల సపోర్ట్ బాగుంటుంది. కర్కాటక రాశి వాళ్ళకి వాళ్ళ సపోర్ట్ తీసుకొని వాళ్ళకు వచ్చిన సమస్యలు అధిగమించవచ్చు. ఈ రాజకీయ రంగంలో ఉన్న వారికి, సినీ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? ఈ కర్కాటక రాశి వాళ్ళకి సినీ రంగంలో ఉంటే కుజుడు బాగానే ఉన్నాడు వీళ్ళకి, 5వ స్థానాధిపతి కాబట్టి బాగానే ఉంటుంది వాళ్ళకి. కుజుడు బాగుంటే బాగుంటుంది. అంటే కుజుడు అంటే 5వ స్థానాధిపతి అవుతుంది కాబట్టి బాగానే ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుంది? రాజకీయ రంగం కూడా 2వ స్థానం. రాజకీయ రంగం కొంచెం ఒడిదుడుకులు ఉండొచ్చు, ఎందుకంటే సింహరాశి చూడాలి రాజకీయం అంటే. సూర్యుడు ఈ మధ్యనే రాశి మారాడు కాబట్టి మొదట్లో కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చినా తర్వాత సెటిల్ అవుతాయి ప్రాబ్లమ్స్. గురుగారు మొత్తం మీద మే మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలండి.